అయిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ గురువు పంచిన జ్ఞానాన్ని పంచుకోవడము, ఇతరులకు తెలియజేయడము అనేది గురువు యొక్క శిష్యుల యొక్క ప్రధానమైన పని. ఆనందం, ఈ ఆనందాన్ని ఇతరులకు కూడా పంచుకోవటం, తెలుసుకోవటం అనేది ఆధ్యాత్మిక విద్యలోనే ఉన్నది. ఒకే అంశాన్ని ఒకరు చాలా అద్భుతంగా అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతారు. దాన్ని బోధనా శక్తి అంటున్నాం. ఈ బోధనా శక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడి జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేస్తూ ఇతరులని ఆకట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎదుటివాడిని ఆకర్షించేది బోధకులు. వీళ్ళ యొక్క బోధనా శక్తి, ఆ సామర్థ్యం ఇతరులను ఆకర్షించే విధంగా ఆ మాటల్ని పేర్చుకోవటం, ఆ మాటల్ని కత్తుల్లాగా తయారు చేసి ఎదుటి వాళ్ళ మీద ప్రయోగించటం, శాస్త్రబద్ధతతో కూడుకున్నటువంటి మాటల్ని సమకూర్చుకొని అర్థం చేసుకొని వాటిని అజ్ఞానుల మీద ప్రయోగించటం అనేది ఈ బోధకుల యొక్క ప్రధానమైన లక్షణం. బోధకులు అనగానే ఏ పని పాట లేదు, ఏదో 4 మాటలు నేర్చుకొని చెప్తా ఉంటారు, ఏదో చెప్పుకొని పబ్బం గడుచుకుంటా ఉంటారు, నలుగురు మెప్పు కొరకు అని చెప్పి ఒక భ్రమ అనేది ఉంది. కానీ బోధకుడికి చాలా జాగ్రత్తలు, చాలా భయము, చాలా మెలకువతో ఉండి తన జీవితాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి, సాధారణమైన వ్యక్తి పాపం చేస్తే అది అనుభవిస్తే అయిపోద్ది. జ్ఞానం విషయంలో అబద్ధం చెప్పినా, హృదయంలో ఇంకేదో భావం పెట్టుకొని మాట్లాడినా అది ఇంకొక రకమైన పాపంగా తీసుకొని వెళ్తా ఉంది. దేవుని విషయంలో కత్తి మీద సాంగులాగా చాలా జాగ్రత్తగా మెలకుగా ఉండాలని గురువు గారే హెచ్చరించడం జరిగింది. కాబట్టి బోధకుడి యొక్క ప్రధానమైన లక్షణం ఇతరులకి తాను ఏదైతే నేర్చుకున్నాడో ఆ విషయాన్ని ఇతరులకి అర్థమయ్యే విధంగా చెప్పటం అనేది. ఇప్పుడు ఒక గిరిజన ప్రాంతంలో కానీ, దేవుని విషయాలు ఏమాత్రం తెలియని వ్యక్తుల దగ్గర కానీ వాళ్ళకి ఈజీగా, సులభంగా అర్థమయ్యే విధంగా వస్తువుల రూపంలో కానీ, ఆచరణ రూపంలో కానీ, గుర్తుల రూపంలో కానీ, కథల రూపంలో కానీ, సామెతల రూపంలో కానీ, లేదా కట్టు బొట్టు అంటే వాళ్ళు ఉపయోగించే వస్తువులలో ఆ జ్ఞానాన్ని చెప్పి వాళ్ళని జ్ఞానులుగా చేసేటువంటి తెలివితేటలు ఈ యొక్క బోధకులకు మాత్రమే ఉంది. కథలు చెప్తే వింటారు అన్నప్పుడు కథలు చెప్పి వాళ్ళని దేవుడి జ్ఞానంలోకి తీసుకురావాలి. ఈ విధంగా పూర్వం నుంచి ఈ విధానం జ్ఞానులు అవలంబించారు. పొడుగు కథలు, చిన్న మాటలు, తేలికైన మాటలు, తర్వాత బుర్ర కథ అనేది ఒకటి. బుర్ర కథ అంటే బుర్ర అంటే తలకాయ. ఈ తలకాయకి సంబంధించిన కథని చెప్తే దాని బుర్ర కథ, అది కూడా జ్ఞానం. బుర్ర కథ అన్న జ్ఞానం, అది కథ, ఆత్మకథ. హరికథ అన్న బుర్రకథ అన్న కూడా
ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్తా ఉన్నాడు. అంటే ఈ బుర్రకు సంబంధించిన కథ అంతా చెప్తే దాన్ని బుర్ర కథ అంటున్నాం. హరికథ అంటే ఈశ్వరుడు. ఈ విధంగా ఈ కథల రూపంలో, ఈ మాటల రూపంలో వాడికి చదువు వచ్చా రాదా, ఏ ప్రాంతంలో ఉన్నా వాళ్ళకి జ్ఞానాన్ని చెప్పటానికి వాళ్ళకు అనుగుణంగా ఆ పదాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ వస్తువుని వాడుకొని జ్ఞానాన్ని తెలియజేశారు పూర్వం అనేక మంది పెద్దలు, బోధకులు. ఇక్కడ బోధకుని యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే అందరికీ అర్థమయ్యే రీతిగా అనుకూలమైన పదాలను ఉపయోగించి చెప్పాల్సి ఉంది. కానీ నేడు బోధకులు సంస్కృతంలో చదువుకోవాలి, ఖురాన్ని అరబ్బీ భాషలో చదువుకోవాలి, మా దగ్గరికే వచ్చి తెలుసుకోవాలి అనే విధానంలో ఒక రాజసంతో కూడుకున్నటువంటి ఆంక్షలు, నియమాలు పెట్టడం జరిగింది. తెలుగులో రాయబడ్డ బైబిలే మాకు అర్థం కాదు, ఆ వాక్యాలు చదివితే అనే పరిస్థితికి వచ్చాము ఈరోజు. చాలా తేలికైన మాటలతో పూర్వం పెద్దలు జ్ఞానబోధ చేశారు. ఎక్కడో ఏట్లో దొరికే ఒక రాయిని తీసుకొచ్చి 3 నామాలు పెట్టి పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అని వాళ్ళకి జ్ఞానాన్ని నేర్పించారు. తేలిగ్గా 3 ఆత్మలు ఎవరైనా తెలియజేశారు. ఏదో ఒక రాయిని తీసుకొచ్చి పెట్టడం. ఈ విధంగా వాళ్ళు అలంకరించుకునే కట్టు, బొట్టు, చేతి వేళ్ళల్లో కూడా 3 ఆత్మల విషయం ఉంది అని, గోరు అంటే గురువు గుర్తు అని, వెంట్రుకలంటే ఆత్మ గుర్తు అని, శరీరంలో ప్రతి అవయవాన్ని ఉపయోగించుకొని జ్ఞానాన్ని చెప్పారు. జ్ఞానం ఉంది కాబట్టి చెప్పారు. నేడు జ్ఞానం చెప్పువారి పట్ల మర్యాద లేదు. వినేవాళ్ళు కూడా జ్ఞానం చెప్పేవాడు ఈ స్థాయిలో ఉండాలి, ఈ అర్హత ఉండాలి వాడికి అనేది మన మనసులో వచ్చేసింది. పలానా పాస్టర్ బాగా చెప్తాడు, పలానా అయ్యగారు బాగా చెప్తాడు, పలానా వ్యక్తి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు. బోధలో మనం గ్రహించాల్సిందంటే 2 రకాల బోధలు ఉంటాయి. మనస్సుని ఉత్తేజపరిచే బోధ ఒకటి ఉంటుంది, బుద్ధికి ఆలోచన కలిగించేటువంటి బోధ ఒకటి ఉంటుంది. ఈ మనసుకు ఉత్తేజం కలిగించేటువంటిది చాలా మంది బోధకులు చెప్తా ఉన్నారు. కానీ బుద్ధిని రేకెత్తించే విధంగా చెప్పాలి అంటే అది ఒక గురువుకి సాధ్యం, మిగతా ఎవరికి సాధ్యం కాదు. హేతుబద్ధమైన ప్రశ్న విసరటం, హేతుబద్ధమైనటువంటి జవాబు నీకు లభిస్తూ ఉంది. నువ్వు ప్రశ్న వేయటంలోనే నీకు జవాబు తెలియటం జరుగుతా. కాబట్టి ప్రశ్నించటం కూడా నేర్పించాల్సింది బోధకులే. రూప నామ క్రియారహితుడైనటువంటి దేవుడు అని హిందువులు చెప్పడం జరుగుతూ ఉంది. కానీ దేవుడు అంటే ఎవరు అని ప్రశ్నించుకొని, దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి, సాయిబాబు అనుకుని తిరుగుతాడు. అంటే రూపనామ క్రియారహితుడు అయిన అతన్ని ఎవరు అనే పదం ఉపయోగించడం. దేవుడు అంటే ఏమిటి అనే ప్రశ్న వేసుకోవాలి, కానీ ఎవరు అనే ప్రశ్న వేసుకోకూడదు. దేవుడు అంటే ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే అదొక ఫార్మాట్, అదొక పద్ధతి, అదొక విధానం. ఆ విధానాన్ని తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా గురువు అంటే ఎవరు అని ప్రశ్నిస్తాం.
ఎందుకంటే గురువు కనిపిస్తూ ఉంటాడు కాబట్టి గురువు అంటే ఎవరు అని మనం ప్రశ్న వేసుకోవచ్చు. ఈ విధంగా తికమక ప్రశ్నలతోని మనం నానా రకాల యాత్రలు పడతాం. ఏ దేవుని నమ్ముకోవాలి, ముక్కోటి దేవతలు అని తిరిగి ప్రశ్నించి మనల్ని వెటకారంగా మాట్లాడడం జరుగుతాం. గురువు అంటే ఒక్కడే ఉంటాడు. ఏ కాలంలో ఎప్పుడు వచ్చినా ఆయన గురువే. శరీరం ఏదైనా కూడా ఆయన గురువే. టైమింగ్ ఏదైనా కూడా ఆయన గురువే. ఈ విధంగా గురువు గురించిన జ్ఞానం కూడా మనకు అవసరం. దేవుడు అంటే ఏమిటి అని గురువు చెప్తాడు. ఆత్మ అనే దాని గురించి ఏమేం చేస్తా ఉందని గురువు గారు 100 గ్రంథాలు 100 పైగా ప్రసంగాలు ఇచ్చినా కూడా ఇంకా ఆత్మజ్ఞానంలో అనేక సందేహాలు మనకి రావటం అనేది చాలా సహజమైన విషయం. ఆత్మజ్ఞానము అని అన్నారు కానీ ఆత్మ అంటే ఎవరు అన్నది. ఆత్మ అంటే ఏమిటి, ఆయన ఏం చేస్తాం, ఆత్మ పని, నటించే ఆత్మ, ఆడించే ఆత్మ. ఈ విధంగా ఆత్మ చేసేటువంటి పని ఏదైతే ఉందో దాన్ని గురించి చెప్పడానికి గురువు గారు వచ్చారు. గురువు గారు ఎవరు అని మాట్లాడుకోవచ్చు. ఆత్మ అంటే ఏమిటి, దేవుడు అంటే ఏమిటి, ఈ ప్రశ్నలు వేసుకుంటే అందరూ కూడా దేవుడి జ్ఞానాన్ని స్వచ్ఛందంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటాయి. వెటకారాలు, ఎత్తిపొడుపులు, దారి తప్పిపోవటం, నా ప్రశ్నకు ఎవరి జవాబు చెప్పలేవు అని అనుకోవటం, ఇవన్నీ కూడా అశాస్త్రీయమైన మాటల్లో నుంచి మనకు వస్తామని. ఖురాన్లో సత్యాన్ని అసత్యం మీద విసిరితే దాని తాళ పగిలిపోద్ది అన్న. అంటే సత్యాన్ని కూడా మనం రాయిలాగా తయారు చేసుకోవాలి, ఒక కత్తిలాగా తయారు చేసుకోవాలి, ఒక బాణంలాగా తయారు చేసుకోవాలి, ఒక బల్లెంలాగా తయారు చేసుకోవాలి. మన మాటల్ని ఒక ఆయుధంలాగా తయారు చేసుకుంటే అది ఎదుటివాడి అజ్ఞానం ఆ తలని పగలగొట్టడం జరుగుతాం. సరైన బోధకులు లేకపోవటం చేత అజ్ఞానం మిగిలి ఉంది. మనస్సును రేకెత్తించే బోధలు చాలా ఉంటాయి, అవి గుణాలకు సంబంధించి. ఒక ఆడిటోరియంలో 1000 మందిని ఒక వ్యక్తి ఏడ్పించగలడు, నవ్వించగలడు, రోషాన్ని తెప్పించగలడు, బలాన్ని కలిగించగలడు. అవన్నీ కూడా గుణ ప్రేరణ బోధ. ఇట్స్ సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా. వీటిని మనం రేకెత్తించవచ్చు. ఒక సినిమా చూసినప్పుడు ఎదుటి ఏడుపు సీన్ వస్తే మనం కూడా ఏడుపు వస్తాం. వాళ్ళు నవ్వుతే మనం కూడా నవ్వుతాం. సో ఇట్లాంటి ఎమోషన్స్ని సినిమా వాళ్ళు ప్రదర్శించినట్లే ఒక బోధకుడు కూడా ఎదుటి వ్యక్తిలో ఉన్న గుణాలను రేకెత్తించి వాడి మనసుని ఉల్లాసంగా చేయగలుగుతూ ఉంటాడు, దుఃఖంగా చేయగలుగుతాడు, గొప్పవాడిగా చేయగలుగుతాడు. చాలా వరకు క్రీస్తుని ఈ జాలి, దయ, కరుణ అని ఏడిపించటం, వాళ్ళ మనసుని ఈ గుణాల్లోనే ఉంచడం జరుగుతూ ఉంది. చాలా వరకు క్రిస్టియన్ బోధ అట్లా కనిపిస్తూ ఉంది. ఒక వాక్యాన్ని అడిగితే చెప్పలేదు, కానీ క్రీస్తు గొప్పోడు అంటారు. క్రీస్తు చాలా గొప్పోడు, మన కోసమే చనిపోయాడు అని చెప్తా ఉంటారు. ఆయన అంటే కూడా పడే పరిస్థితి ఉంటారు, ఆయన కూడా
కానీ జ్ఞానం అడిగితే చెప్పారు. ఒక వాక్యాన్ని తీసుకొని వాక్యం ఎట్లా ఉంది చెప్పండి చెప్పారు. అంటే అక్కడ వాళ్ళ మనసుకి దేవుణ్ణి అంటించగలిగాం కానీ వాళ్ళ యొక్క బుద్ధికి జ్ఞానాన్ని అందించలేకపోయాం. కాబట్టి బైబిల్లో ఉన్న అనేక మర్మములు అదే విధంగా క్రీస్తు చెప్పినట్లే మూసివేయబడ్డాయి. ఆ మూసివేయబడ్డ మర్మాల్ని, ఆ రహస్యాన్ని, ఆ పరలోక రాజ్యపు ఆ తాళపు చేతుని మళ్ళీ వాటిని ఓపెన్ చేయడానికి గురువు జన్మించడం జరిగింది. ఆ గురువే బైబిల్ ప్రకారం ఆదరణకర్త. సరే, ఆదరణకర్తను గుర్తించడానికి కూడా మనకి జ్ఞానం కావాలి. అంటే గురువుని గుర్తించడానికి, గురువు బోధ ఇదే అని చెప్పడానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము బైబిలే మనకి అందించింది. ఆదరణకర్త వచ్చి నా వాటిలోనే తీసుకొని మీకు జ్ఞాపకం చేస్తాడు. ఇంతకు మించి ఆధారం కొట్టలేదు. ఆదరణకర్త క్రైస్తవ మతంలో పుడతాడా, హిందూ మతంలో పుడతాడా, రాజుగా పుడతాడా, పేదవాడిగా పుడతాడా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లేదు. నా వాటిలో అంటే బైబిల్లో వాక్యాలు తీసుకొని వాటిని స్వచ్ఛమైనటువంటి సర్వసత్యమును వెల్లడి చేస్తారు. ఎవరు? ఆదరణకర్త. మరి ఆదరణకర్తను గుర్తించలేము కానీ ఆదరణకర్త బోధను గుర్తించవచ్చు. ఆ బోధను బట్టి ఓకే, ఈయన జన్మ జరిగింది, ఈయన అయ్యేందుకు అవకాశం ఉంది అని ఈ విధంగా మనం ఇన్వెస్టిగేషన్, పరిశోధన చేసుకుంటూ వెళ్తే ఆదరణకర్త జ్ఞానం మనకి లభిస్తూ ఉంది. సో బైబిల్లో నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అంటే అది శరీరం బయట ఇంకొకడు ఎవడో ఉన్నాడు అని చెప్పి మనం అనేక మంది బోధకులు చెప్పడం జరుగుతాం. అది రెండవ ఆజ్ఞ. అది పరలోక మర్మము, చాలా గుప్తమైంది, చాలా రహస్యంతో కూడుకుంది. దాన్ని దారి తెప్పించే విధంగా దేవుడు మాట్లాడాడు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా నీ పొరుగు వాడిని ప్రేమించు. ఏదైతే నీతి చెప్తా ఉన్నారో అది కర్మ సంబంధం, అది మనసుకి సంబంధం అవుతుంది, అది గుణ సంబంధం అవుతుంది. కాబట్టి బోధకులు చెప్పేటువంటి వాక్యం బుద్ధికి వెలుగునిస్తా ఉన్నాడా, బుద్ధికి విచక్షణ కలిగిస్తా ఉన్నాడా, ఆ చెప్పిన వాక్యము శాస్త్రబద్ధంగా ఉందా? కొంతమంది పాస్టర్లు వాళ్ళు బోధ చెప్తున్నప్పుడు ప్రజలు చాలా ఉల్లాసంగా ఆనందంగా వింటం జరుగుతాం. చాలా నవ్విస్తూ వాళ్ళందరినీ కూడా గంట సేపు అయినా ఇంకుంటే బాగుంటా అనిపించేలాగా బోధ చెప్తాం. ఎక్కడెక్కడో మంచి ఉదాహరణలు వాళ్ళ శరీరం కూడా చాలా తేలిగ్గా చేసి ఆ బోధ వినేలా చేస్తాం. కానీ ఒక వాక్యం యొక్క మర్మం అక్కడ తెలియబడట్లేదు. ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని గంటలు మనం మానసికంగా మనసును ఉత్తేజపరిచిన, మనసుకు నచ్చే విధంగా బోధ కలిగిన అదంతా కూడా మనకి పనికిరాదని అర్థమవుతాం. ఈ బుద్ధిని రేకెత్తించేటువంటి బోధ మొత్తం ఆధ్యాత్మిక విద్యలో ఒక్క త్రైత సిద్ధాంత గ్రంథాల్లో మాత్రమే లభిస్తాం. ఆ బుద్ధిని ఉపయోగించుకొని జ్ఞానం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా గొప్ప అవకాశం త్రైత సిద్ధాంత గ్రంథాలు. ఇందులో మాత్రమే మనము ఊహించని ప్రశ్నలు, మన బుద్ధికి అందినటువంటి జవాబులు ఈ గ్రంథాల్లో లభిస్తాము. ఈ ప్రశ్నకి జవాబు కొన్ని సంవత్సరాల పాటుగా నిలిచిపోయి ఉంటే దానికి జవాబు ఆల్రెడీ త్రైత సిద్ధాంత గ్రంథాల్లో ఉన్నాయి. ఈ విధంగా బుద్ధిని రేకెత్తించేటువంటి జ్ఞాన బోధ కేవలం
త్రైత సిద్ధాంత గ్రంథాల్లో మాత్రమే లభిస్తూ ఉంది. ఆ గ్రంథాలు చదివినటువంటి మేము ఇట్లాంటి బోధ జనాల్లోకి వెళ్ళాలి, అజ్ఞానం దగ్గరికి వెళ్ళాలి. శాస్త్రబద్ధంగా ముందు వాళ్ళకి ప్రశ్న వేయడం కూడా నేర్పియాలి. వాళ్ళకి కర్మ అంటే ఏంటిదో చెప్పాలి, వాటి అనుభవాలు చెప్పాలి, అవి ఎన్ని భాగాలుగా ఉన్నాయో చెప్పాలి. వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ జీవితంలో జరిగేటువంటి కర్మ అనుభవాలు కూడా మనం చెప్పగలిగేటువంటి స్తోమత మనకు ఉండాలి. ఎందుకంటే కర్మ చక్రంలో కొంత జ్ఞానాన్ని సంపాదించుకోవడం చేత ఇట్లానే ఉంటాయి కర్మలు, ఇట్లానే ఉంటాయి గ్రహం యొక్క ఫలితాలు అని కొన్ని మనం చెప్పగలుగుతాం. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ఒక రోగం వచ్చినప్పుడు కానీ, ఒక శిక్ష పడినప్పుడు కానీ అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏ గ్రహం పనిచేస్తూ ఉంది అని కొంత మనకి గురువు జ్ఞానం ఇవ్వటం చేత మనం చెప్పగలుగుతాం. ఆ విధంగా కర్మ గురించి చెప్తే కొంత వాళ్ళు ఆకర్షితులు అవుతారు. ఒక వ్యక్తి నేను దేవుణ్ణి నమ్ముకుంటే నాకు ఉద్యోగం వచ్చింది అంటాడు. సాధారణంగా కర్మ జ్ఞానం ప్రకారం కర్మ జ్ఞానం తెలుసుకుంటే కాలిపోద్ది, అంటే ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోద్ది. ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోద్ది కర్మలో ఉంటే. అంటే చెప్పడం ఏంది, కొత్త కర్మ వచ్చింది నాకు అని చెప్పుకుంటాం, అంటే లాభం వచ్చింది అని చెప్పుకుంటాం. అంటే కొన్ని మాటలు మనల్ని శాస్త్రానికి కాస్త దూరంగా తీసుకెళ్ళటం జరుగుతా ఉంది. అంటే ఏ మాట, ఏ పద్ధతి, ఎట్లా మాట్లాడాలి ఇదంతా బోధకుడు నేర్పియాలి అజ్ఞానులకి. అంటే జ్ఞానం తెలియని వారికి ప్రశ్న వేయటంలోనే ఆన్సర్ ఉంది, ప్రశ్న వేయటంలోనే జవాబు ఉంది. అంటే ప్రశ్నించడం కూడా నేర్పించాలి. గురువు గారు కూడా ప్రశ్న వేయటం నేర్పించారు కాబట్టే ఈరోజు త్రైత సిద్ధాంత గ్రంథాల్లో సంశయం లేకుండా మహా మేధావులు సైతం తలలు ఉంచి గ్రంథాలకు సాగిల పట్టం జరుగుతా ఉంది. ఎదురాడని జ్ఞానం అంటే అర్థము ఎదుటివాడు ప్రశ్న వేస్తే నువ్వు ప్రశ్న వేయటంలోనే లోపం ఉంది నీకు అని మన ప్రశ్నను సరిచేసి వాడికి నిజమైనటువంటి జ్ఞానాన్ని తెలియజేయడం అనేది బోధకుని యొక్క లక్షణం. ఒక వాక్యం తీసి అడిగితే చెప్పగలరా, లేదు తప్పించుకోవడానికి దానికి ఇంకోటి ఏదో పూసి తప్పించుకోకూడదు. తెలియదంటే తెలియదు, తెలుసు అంటే తెలుసు, తెలియకపోతే నేర్చుకోవాలి. బోధకుడు నిరంతర విద్యార్థి, బోధకుడు నిరంతర విద్యార్థి. బోధనలో తాను అభ్యసించినంత వరకు, తాను తెలిసినంత వరకు శాస్త్రబద్ధంగా తను ఉండాలి, నడుచుకోవాలి, ఎదుటి వాళ్ళకి చెప్పాలి, జ్ఞానం ప్రకారమే మాట్లాడాలి. ఆ పదాలను కూర్చుకునే దాంట్లో కూడా మనం సాధన చేయాల్సింది ఉంటుంది. ప్రశ్న అడగటం, జవాబు చెప్పటం, అది మన శరీర యంత్రాంగం లోపల ఉండి తీరాలి. ఈ విధంగా ప్రతిదీ ఎవడు మాటల చాకచక్యం చేత మోసం చేసిన ఎవరు కూడా
మనస్సుకు సంబంధించినటువంటి రేకెత్తించేటువంటి గుణాలు రేకెత్తించేటువంటి బోధలు చెప్పిన మనం బుద్ధికి సంబంధించి, ఆత్మకు సంబంధించి, ఆత్మలకు సంబంధించి వాటిని వదిలిపెట్టి మళ్ళీ ఇందులోకి రాకూడదు. గుణాలు మాయ కనుక ఈ మాయని బుద్ధితో ఎదిరించాల్సిన అవసరం ఉంది. బుద్ధితోనే. కాబట్టి బుద్ధి ఆత్మ సంబంధంగా మారిన తర్వాత గుణాలకి వ్యతిరేకంగా నడుచుకుంటా ఉంది, గుణాలని ఎదిరిస్తూ ఉంది. కాబట్టి ఈ బుద్ధిలో కూడా గుణం మిక్స్ అయిపోయే అవకాశం ఉంది, కలిసిపోయే అవకాశం ఉంది. కానీ కలవనీయకుండా జాగ్రత్త పడాలి, బుద్ధిని శుద్ధిగా ఉంచుకోవాలి. మనం చేసే బోధ, చెప్పే బోధ ఎదుటివాడు వినట్లేదని కోపంతో చెప్పవచ్చు, గాంభీర్యంతో చెప్పవచ్చు, దయతో కూడా చెప్పవచ్చు, మెల్లగా చెప్పవచ్చు, గట్టిగా చెప్పవచ్చు. కానీ సత్యం అనేది చాలా చురుగ్గా ఎదుటివాడి తనలో చేరాలి అంటే గుణాలు అనేవి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేమగా చెప్పండి అంటే అది మనసుకు నచ్చేటట్లు ఉంటాం. గద్దింపుగా చెప్తే బుద్ధికి చేరే అవకాశం కూడా ఉంటుంది. భయపెట్టే విధంగా చెప్పిన బుద్ధికి చేరే విధంగా అవకాశం ఉంటుంది. ప్రేమతో జ్ఞానాన్ని ఎప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళకి చెప్పొద్దు. గద్దింపుగానే, ధైర్యంగానే. ఎందుకంటే సత్యము ఈ ప్రేమ అనే గుణంలో దారి జరిపోయే అవకాశం ఉంది. ప్రేమ అనేది లోక సంబంధంగా మారిపోతుంది, పనికొస్తుంది. కానీ జ్ఞానంలో గద్దింపు అనేది మనకు చాలా ముఖ్యం. గద్దింపు అంటే గట్టిగా అరవటం కాదు, ఉన్నవి ఉన్నట్టే చెప్పటం. ఉన్నది ఉన్నట్టే చెప్పడం. ఇట్లా ఉంది ఆత్మ, ఇట్లా ఉంది కర్మ, ఇట్లా ఉన్నాయి గుణాలు, ఇట్లానే ఉంటది సిస్టమ్, ఇట్లానే ఉంటది విధానం, ఇంతకు మించి ఇంకోటి ఉండదు అని కరాఖండిగా చెప్పేటువంటిది జ్ఞానం. సత్యం దగ్గర చాలా జాగ్రత్తగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతే, ఇంకోటి లేదు. ఎదుటివాడు రాజైనా సరే ఈ విధంగానే మాట్లాడాలి, పేదవాడైనా సరే ఈ విధంగానే మాట్లాడాలి. బోధకులు అలా బతికారు, అలా చెప్పారు. కాబట్టి బుద్ధిని రేకెత్తించేటువంటి బోధ భూమి మీద ఉందా అంటే త్రైత సిద్ధాంత గ్రంథాల్లో పూర్తిగా ఆత్మజ్ఞానమే బుద్ధికి సంబంధించిందే ఉన్నది. మనసుకు సంబంధించిన బోధని ఇష్టపడే వాళ్ళు త్రైత సిద్ధాంత గ్రంథాలను ఇష్టపడరు. ఎందుకంటే బుద్ధిని ఉపయోగించాల్సిన అవసరం, ఆలోచన చేయాల్సిన అవసరం త్రైత సిద్ధాంత గ్రంథాలు చదివినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరి. ఒక వాక్యాన్ని విడదీసుకుంటూ అది ఎన్ని భాగాలుగా ఉన్నా, అది ఎంత వివరం ఎంత పెద్దగా ఉన్నా, దాని ఆన్సర్ వచ్చేంత వరకు సహనం ఉండాలి. ఈ విధంగా శాస్త్రీయ ఆధారంగా జ్ఞానాన్ని తెలుసుకోవాలి. దేవుడు అంటే సంవత్సరం మొక్కుబళ్ళు తేలిక జరిగిపోతా ఉంది.
కానీ దేవుడి జ్ఞానం అంటే తప్పదు, శ్రమించాలి, అర్థం చేసుకోవాలి, ఓపిక ఉండాలి, వినాలి, 1-2 సార్లు సాధన చేయాలి, అర్థం కాకపోతే అర్థమయ్యేలాగా ఉండాలి. చాలా తికమక పెట్టినప్పటికీ జవాబు కనుక్కునే పద్ధతి ఆధ్యాత్మిక విద్యలో ఉన్నది. సరైన జవాబు, ఇంతకు మించి ఇంకోటి లేదు అనే జవాబు ఒకే ఒక్క బ్రహ్మ విద్యలో నీకు లభిస్తూ ఉంటుంది. అది భగవద్గీత, బైబిల్, ఖురాన్, ఈ 3 గ్రంథాలని, అందులో ఉన్న సారాన్ని త్రైవ సిద్ధాంతం అనేటువంటి విధానంలో శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారు చెప్పడం జరిగింది. అది పరిచయం చేయటం మామూలు. కాబట్టి బుద్ధిని రేకెత్తించేటువంటి బోధ, బుద్ధికి ఆలోచన కలిగించేటువంటి బోధ, బుద్ధికి పని కల్పించేటువంటి బోధ, సత్యాన్ని తెలియజేసేటువంటి బోధ, ఈ బోధనని నేర్పించాలి. ఖురాన్లో ఒక వాక్యం ఉంది. ఈ వాక్యం నాకు 7 సంవత్సరాలుగా పరిచయం. అందులో అల్లాని ఇలా శరణు వేడు అని ఒక మాట ఉంటుంది. ఓ మా ప్రభు, మా ప్రతి ప్రవేశాన్ని సత్య ప్రవేశంగా చేయి, మా ప్రతి బహిర్గమనాన్ని సత్య బహిర్గమనంగా చేయి, మరియు నీ అధికార శక్తిని మాకు ఇవ్వు, నీ సహాయాన్ని మాకు ఇవ్వండి అంటారు. ఈ మాట కొంతకాలం ఒకలాగా, కొంతకాలం ఇంకొకలాగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఒకే మాట జ్ఞానం ఉంటుంది, నేను భక్తి మార్గంలో నడిపించే విధంగా కూడా ఉంటుంది. ఖురాన్ యొక్క విశిష్టత, బైబిల్ యొక్క విశిష్టత, ఒక వాక్యంలో జ్ఞానం, భక్తి ఉంటాయి. అదే వాక్యంలో భక్తి ఉంటుంది. ఒక వాక్యంలోనే 2 రకాలైనటువంటి విధానాన్ని ఇమిడ్చి పెట్టాడు దేవుడు. ఒకే వాక్యమే కొంతకాలం నేను కర్మయోగిగా తీసుకెళ్తే, అదే వాక్యం కొంతకాలం తర్వాత భక్తి యోగంలో తీసుకెళ్ళటం జరుగుతుంది. అంటే ఒక వాక్యం కర్మయోగంలో ఉంటుంది, జ్ఞానం చెప్తుంది, జ్ఞానంతో ఉంటుంది. ఆ వాక్యమే నేను మళ్ళీ భక్తి మార్గంలో కూడా నడిపిస్తాను. ఓ మా ప్రభు అంటే ఈ ప్రభు ఎవరో తెలియాలి, జ్ఞానం కావాలి, ఆ ప్రభువు గురించి తెలియాలి. ఓ మా ప్రభు, ఇక్కడ జ్ఞానం అంటే ఏంటిది, ప్రభు గురించి తెలుసుకోవాలి. మా ప్రతి ప్రవేశాన్ని సత్య ప్రవేశంగా చేయి అంటే ఎక్కడికి? కోర్టుకి వెళ్తావా, జైలుకి వెళ్తావా, ఆఫీస్కి వెళ్తావా, ఇంట్లోకి వెళ్తావా? సత్య ప్రవేశంగా చేయి అంటే సత్యం అనే ప్రవేశ ద్వారం ఎక్కడ ఉంది? సత్య ప్రవేశ ద్వారం ఎక్కడుంది? ప్రతి ప్రవేశం సత్య ప్రవేశంగా చెయ్యి అంటే ఇక్కడికి? కోర్టు మెట్లెక్కి సత్య ప్రవేశంగా చెయ్యి అంటే కాబట్టి బయట సత్య ప్రవేశ ద్వారాలు ఉన్నాయా? నా ప్రతి బహిర్గమనాన్ని సత్య బహిర్గమనంగా చెయ్యి. బహిర్గమనం అంటే బయటికి రావటం, అంటే నేను పోవటం సత్యంగా పోవాలి, రావటం సత్యంగా రావాలి. నీ అధికార శక్తి నాకు ఇవ్వు, నీ సహాయాన్ని నాకు ఇవ్వు. ఇది స్థూలంగా చూస్తే విశ్వాసము, దేవుని మీద విశ్వాసం అనేది ఒకటి ఏర్పడతాను. కానీ విశ్వాసంతో పని జరగదు, జ్ఞానం కావాలి.
ప్రభు అంటే ఎవరు తెలియాలి, ప్రవేశ ద్వారాలు తెలియాలి, అధికార శక్తి ఏంటో తెలియాలి, సహాయం అంటే ఏంటో తెలియాలి. ఇది లోక సంబంధంగా ఈ మాట కనిపిస్తూ ఉంది. ఇందులో ఈ వాక్యంలోనే జ్ఞాన సంబంధంగా ఉంది. జ్ఞాన సంబంధంగా ఆత్మని అడుగుతా ఉన్నాను, ఓ మా ప్రభు, నా ప్రతి ప్రవేశాన్ని ఎవడు ఏదన్నా మాట్లాడి అది ప్రవేశ ద్వారం, ఇది ఎవడు ఏదన్నా రాయని అది ప్రవేశ ద్వారం. ఈ కళ్ళు ప్రవేశ ద్వారాలు రెండు ఉన్నాయి మనకి, ఒకటి కన్ను, రెండు చెవి. ఈ రెండు ప్రవేశ ద్వారాలు ప్రవేశిస్తున్నాయి లోపలికి. కాబట్టి ఓ మా ప్రభు, మా ప్రతి ప్రవేశాన్ని, అంటే ఇందులో పోయేది ఏదైనా సరే సత్య ప్రవేశంగా చెయ్యి అని అడుగుతాను. అంటే ఎదుటోడు అబద్ధ బోధ చెప్తాడు, అది పోనీయకు, సత్య బోధ చెప్తాడు, అది పోని అని అడుగుతాను. ఈ ప్రవేశ ద్వారాలు ఇవన్నీ ఈ చెవులు. అందుకే పూర్వం వీటికి, ఈ చెవులకి బంగారంతో ఆడవాళ్ళు దిద్దులు పెట్టుకునేవాళ్ళు. అంటే ఇందులో నుంచి జ్ఞానమే మాత్రం వెళ్ళాలి అని గుర్తు. మా ప్రతి ప్రవేశం సత్య ప్రవేశం, నాకు సత్యం తప్ప లోపల ఏం పోవద్దు అని వేడుకుంటాను అక్కడ. ఇంకోటి వద్దు నాకు, ఆ అమ్మలక్కల ముచ్చట్లొద్దు, సినిమా ముచ్చట్లొద్దు, ఇంకో ముచ్చట్లొద్దు అని వేడుకుంటాను. నా ప్రతి ప్రవేశాన్ని సత్య ప్రవేశంగా చెయ్యి. మరియు నా ప్రతి బహిర్గమనాన్ని, బహిర్గమనం లోపల నుంచి బయటకు వచ్చేది, హృదయంలో నుంచి నీకు బయటకు వచ్చేటువంటి ఏ మాటలైనా, వాస్తు ద్వారా కానీ మనసు ద్వారా కానీ ఏ మాటలు వచ్చినా నువ్వు ఈ గొంతు నుంచి సత్య మాటలే మాట్లాడు. ఇదే రాని, ఇంకో రానియకు నాకు అని అడుగుతాను. ఎవరిని? నీ ప్రభువుని. ప్రవేశము, బహిర్గమనం, ప్రవేశాలు, బహిర్గమనం. ఈ విధంగా సత్య ప్రవేశాలు, సత్య బహిర్గమనాలు నాకు ఇవ్వని అడుగుతాను. నీ అధికార శక్తి, ఆయన అధికార శక్తి ఏంది? జ్ఞానం. ఆయన అధికార శక్తి ఏంది? జ్ఞానం. ఆయన అధికార శక్తి ఏంది? క్షమాపణ. క్షమాపణ, జ్ఞానం రెండు కూడా అధికార శక్తి దేవునికి ఉంది. కాబట్టి నీ అధికార శక్తి, నీ క్షమాపణ నాకు ఇవ్వు. మరియు నీ సహాయాన్ని నాకు అందించు. ఆయన సహాయం అంటే ఈ రెండే. ఆయన సహాయం ఉంటేనే నీకు ఈ రెండు వస్తాయి. ఈ విధంగా జ్ఞానంతో కూడుకున్నటువంటి దాన్ని నువ్వు ఆత్మని వేడుకుంటాను. ఓమా ప్రభు అంటే అక్కడ ఆత్మజ్ఞానం తెలిసినప్పుడు మాత్రమే మాట్లాడాలి. అంటే ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత సత్య ప్రవేశము, సత్య బహిర్గమనము, అధికార శక్తి, సహాయము అడుగుతా ఉన్నాడు. ఇది భక్తి మార్గం అవుతా ఉంది. ఆత్మజ్ఞానం తెలియకుండా ఈ మాటలు బయట, శరీరం బయట నువ్వు అనుభవించుకోవాల్సింది. కాబట్టి బయట ఇదే మాట బయట కనిపిస్తూ ఉంది, ఇదే మాట జ్ఞానం కనిపిస్తూ ఉంది, ఇదే మాట భక్తిగా కూడా నువ్వు శరణు వేడుకునే విధంగా ఉంది. తమేవ శరణం గచ్చ అంటే నన్ను శరణు వేడుకో అంటాడు. ఆ శరణు వేడుకో అనేది భక్తి యోగం. ఆ భక్తి యోగంలో ఉన్న చాలా మాటలు ఖురాన్లో రాయటం జరిగింది, బైబిల్లో రాయటం జరిగింది. కానీ భక్తి నీకు నిలబడాలి అంటే జ్ఞానం తర్వాత నిలబడుతుంది. భక్తి యోగులుగా నువ్వు స్థిరంగా ఉండాలంటే అది జ్ఞానం తర్వాత వచ్చేటువంటి భక్తి, స్వచ్ఛమైన భక్తి, అది స్వచ్ఛమైనటువంటి మాట. కర్మయోగి భక్తి యోగిగా మారటానికి చాలా తక్కువ సమయం పడుతుంది. జ్ఞానం తర్వాత వచ్చేటువంటి భక్తి చాలా గొప్పది, అది నిజమైంది, అది నిశ్చలమైంది, అది సరైంది. ఓమా ప్రభు అంటే ఆత్మను కాకుండా బయట ఉన్నటువంటి దేవుణ్ణి అడగటం జరుగుతుంది. అది అజ్ఞానమైన, దేవుడు ఎక్కడ ఉన్నాడో బయట ఉన్నాడు అని అనుకుని అజ్ఞానంగా వెళ్ళిపోతాం. కాబట్టి ఓమా ప్రభు అనేది కూడా ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు.
కాబట్టి ఒక వాక్యంలో అనేకమైనటువంటి దారులు ఏర్పరిచి పెట్టాడు దేవుడు. ఒక వాక్యము జ్ఞానం ఉంది, భక్తి కూడా ఉంది. భక్తి కంటే ముందు జ్ఞానం చాలా ముఖ్యమైనది. జ్ఞానం తర్వాత భక్తిగా ఉండాలి. శరణు వేడుకోవటం మించిన దానికి ఇంకోటి లేదు. ఆ శరణు వేడుకోవటం అనే దాని నుంచి చాలా వాక్యాలు జ్ఞానులు తయారు చేసి పెట్టుకున్నారు. జ్ఞానులు భక్తులుగా ఉంటారు, కానీ జ్ఞానం లేకుండా భక్తి మూఢభక్తి అవుతా ఉంది. కాబట్టి బోధ జ్ఞానం మాత్రం చెప్పాలి. భక్తిలో ఉండాలంటే ఆ జ్ఞానమే వాళ్ళని ఆ విధంగా తీసుకొని వెళ్తా ఉంది. కాబట్టి గురువు మనకు జ్ఞానం మాత్రమే చెప్పాడు. భక్తిగా నడుచుకోవాల్సింది మనం. ఆ జ్ఞానంలో తీవ్రతల నుంచి మనం భక్తులుగా మారుతా ఉన్నాం ఆత్మకి. కాబట్టి చురుకైన బోధ, బలమైన బోధ, గొప్పదైన బోధ, నిజమైన బోధకుడు, నిజమైన కాపరి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారు చెప్పిన జ్ఞాన బోధని మీరందరూ వెళ్ళి తినండి, తాగండి.